దేశంలోకి చొరబడుతున్న అక్రమ వలసదారుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ నిఘా వర్గాలు క్షేత్రస్థాయిలో జరిపిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పొరుగు దేశాల నుంచి అక్రమ మార్గాల్లో సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి ప్రవేశించిన విదేశీయుల సంఖ్య వేలల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిఘా సంస్థలు, ఇమిగ్రేషన్ బ్యూరో, రాష్ట్ర పోలీస్ విభాగాలు సంయుక్తంగా సేకరించిన ప్రాథమిక లెక్కల ప్రకారం చూస్తే ఒక్క హైదరాబాద్ మహానగర పరిధిలోనే దాదాపు 20,000 మందికి పైగా అక్రమ వలసదారులు నివసిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఈ సంఖ్య రికార్డుల కంటే చాలా ఎక్కువగా ఉండొచ్చని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు అధికారులు సేకరించిన నివేదికల ప్రకారం నగరంలో నివసిస్తున్న మయన్మార్ దేశానికి చెందిన రోహింగ్యాల సంఖ్య సుమారు 9,500 వరకు ఉంది. ఇక బంగ్లాదేశ్ దేశానికి చెందిన వారు అధికారికంగా కేవలం 40 మంది మాత్రమే రికార్డుల్లో ఉన్నారు. అనధికారికంగా చొరబడిన వారి సంఖ్య 4,000కు పైనే ఉంటుందని తెలుస్తోంది. వీరితో పాటు వివిధ ఆఫ్రికా దేశాలకు చెందిన వలసదారులు 1,400 మంది వరకు ఉన్నారు. బతుకుదెరువు కోసం వచ్చిన వారిపైన మానవతా దృక్పథం చూపించినప్పటికీ అక్రమ చొరబాట్లు చట్టరీత్యా నేరం కాబట్టి వీరిని తిరిగి స్వదేశాలకు పంపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల వలసదారుల్లో కొందరు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యాపారంలో మునిగి తేలుతూ ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఈగల్ అధికారులు జరిపిన నిఘా ఆపరేషన్లో 2025లో 24 మంది ఆఫ్రికన్లను డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ చేశారు. పాత వారితో కలుపుకొని మొత్తం 42 మందిని ఇప్పటికే డిపోర్టేషన్ ద్వారా వారి దేశాలకు పంపించేశారు. ఇక బంగ్లాదేశ్, మయన్మార్ వంటి సరిహద్దు దేశాల నుంచి వచ్చే చొరబాటుదారులు సాధారణంగా సరిహద్దు రాష్ట్రాల్లోనే ఆవాసం పొందుతున్నారు. కానీ దేశంలోని ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైలతో పోలిస్తే హైదరాబాద్లో జీవన వ్యయం చాలా తక్కువగా ఉండటం, పైగా ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువగా దొరుకుతూ ఉండటంతో వారంతా భాగ్యనగరం బాట పడుతున్నారు. ఇప్పుడు మరికొందరు విద్య, వైద్యం, వ్యాపార వీసాలపైన అధికారికంగానే ఇక్కడికి వచ్చి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో వీరి ఆచూకీ కనిపెట్టడం ఇమిగ్రేషన్ బ్యూరోకు కూడా చాలా కష్టంగా మారింది. హైదరాబాద్లో రోహింగ్యాలు, ఇతర దేశాల అక్రమ వలసలపైన తెలంగాణ జనసేన పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరు రామ్ ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వేలాదిగా రోహింగ్యాలు నివసించటం జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని, అక్రమ వలసలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, నకిలీ గుర్తింపు పత్రాల తయారీ వల్ల మన ప్రభుత్వ వ్యవస్థలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయన్నారు. మోసపూరితంగా పొందిన ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలను తక్షణమే స్క్రీనింగ్ చేసి రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయంగా పరిగణించి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ కఠినమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఏదేమైనా ప్రభుత్వ లెక్కలు చూస్తుంటే మాత్రం వెన్నులో వణుకు పుడుతోంది. మరి వీరందరినీ తమ దేశాలకు అధికారులు ఎప్పుడు పంపిస్తారో వేచి చూడాలి.